హాయ్ అందరికీ నమస్కారం. ఇవాళ హైదరాబాద్లోని ఏబిఎన్ కార్యాలయం మీద వైఎస్ఆర్సీపీ శ్రేణులు దాడులు చేశాయి. ముఖ్యంగా దాడికి ప్రయత్నం చేశాయి. సో దీంతో పోలీసులు అడ్డుకొని వాళ్ళని ఆపడంతో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పక్కన అక్కడ చాలా చిన్నగా ఉంటుంది, అపోలో హాస్పిటల్ ఉంటుంది, చాలామంది రోగులు వెళుతూ ఉంటారు హాస్పిటల్కి. అదే సమయంలో కొంత ఉదయం పూట రద్దీ ఎక్కువ ఉంటుంది. అదే సమయంలో వీళ్ళు ఏబిఎన్ ఆఫీసును ముట్టడించడం, దాడికి ప్రయత్నించడం చేసేసరికి పెద్ద ఎత్తున గందరగోళ పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. అయితే ఇంతకీ అసలుకు ఏబిఎన్ మీద దాడి చేయాల్సినంత పరిస్థితి, లేకపోతే ఏబిఎన్ మీద ఈ రకమైన నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనేది కూడా మాట్లాడుకుందాం. ఏదేమైనా ఒక జర్నలిస్టుగా ఇలాంటి దాడులను పత్రికా కార్యాలయాల మీద కావచ్చు, టీవీ ఛానళ్ళ మీద కావచ్చు, యూట్యూబ్ ఛానళ్ళ మీద కావచ్చు, ఈ రకమైన దాడులను ఒక జర్నలిస్టుగా నేను ఖండిస్తున్నా. ఎట్ ద సేమ్ టైం ఏబిఎన్ ఏం చేసింది, ఎందుకు అంత కోపం వచ్చిందని మాట్లాడుకుందాం మనం. ఏబిఎన్లో కొత్త పలుకు అని ఒకటి ఉంటుంది. కొత్త పలుకు ప్రతి శనివారం సాయంత్రం ఏబిఎన్ ఛానల్లో ప్రసారం అవుతుంది. అలాగే ఏబిఎన్లో ఆంధ్రజ్యోతిలో పక్క రోజు ఆదివారం ఉదయం కొత్త పలుకు వ్యాసం ప్రచురితమవుతుంది. ఇందులో మావిగన్ గురించి ఒక వ్యాసాన్ని అయితే ఆయన ఏబిఎన్ రాధాకృష్ణ గారు రాయటం జరిగింది. అది ఏబిఎన్లో ప్రసారమైంది. అందులో భాగంగా మావిగన్ అనేది ఒక చాలా కామెడీ అయిపోయింది. మావిగన్ ఏ రకంగా సమర్థిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు, ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించడం కామెడీ అయితే దాన్ని సమర్థిస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళందరూ కూడా దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. వెన్నెముక లేని నాయకులు వీళ్ళంతా అని చెప్పే క్రమంలో ఆయన వాడిన ఉపమానం కొంత ఇబ్బందికరం, ఎబ్బెట్టుగా వెగటుగా అనిపించింది అని అయితే చెప్పాలి. ఏం వాడారు ఆయన అంటే, ఆయన అన్న మాటలు ఏంటంటే, మీ భార్యలు జగన్మోహన్ రెడ్డి గారు నాయకులతోటి మీ భార్యలు కాదు, వాళ్ళంతా మీ చెల్లెళ్ళు అని చెబితే, అవునా వీళ్ళంతా మా చెల్లెళ్ళా అని చెప్పేసి వెళ్ళిపోయి పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్ళిపోయే రకాలు వీళ్ళంతా, వెన్నెముక లేని నాయకులు అని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఒక పందిని చూపించి నంది అంటే నమ్మేస్తారు, ఆ రకంగా అంటే ఇలాంటి ఉపమానం బాగానే ఉంటుంది. కానీ ఈ భార్యలు, చెల్లెళ్ళు, పెళ్లి సంబంధాలు ఇలా మాట్లాడేసరికి ఒక రకంగా అఫెండ్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కొంచెం హర్ట్ అయ్యారని చెప్పాలి. సో దాంతో వాళ్ళు నిరసన తెలియచేసే క్రమంలో అది ఆదివారం ప్రసారమైతే, శనివారం ప్రసారమైంది, ఆదివారం ప్రచురితమైంది, ఇక సోమవారం, మంగళవారం ఇవాళ 2 రోజులు టైం తీసుకుని ఇవాళ వాళ్ళు దాడికి ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాలి. ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏమంటున్నారు, ఒక నాయకుడు వాళ్ళ నాయకుడు చెబితే గుడ్డిగా ఫాలో అవుతారు, వీళ్ళకి ఏమి వెన్నెముక లేదంటారు. ఏ పార్టీలోనైనా మనం ఆలోచించాలి. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత దాన్ని సమర్థించకుండా వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తే ఆ పార్టీలో వాళ్ళు ఉండగలరా? అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్ని సమర్థించడం కాకుండా వ్యతిరేకిస్తే జనసేన పార్టీలో ఉండగలుగుతారా? అది ఏ పార్టీ అయినా, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీలో అయినా అధినేత చెప్పినవి ఫాలో అవుతారు తప్ప వ్యతిరేకిస్తే ఆ పార్టీలో ఉండరు. కాబట్టి అది సేమ్ ఒకవేళ రాధాకృష్ణ గారు ఏదైనా చెప్తే ఆ కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందే తప్ప, లేదు సార్ ఇది తప్పు మీరు చెప్పిందంటే పక్క రోజు ఆయన రిజైన్ చేయాల్సిందే. సో అటువంటిప్పుడు వాళ్ళందరినీ ఈ రకంగా దూషించడం, మీ భార్యలు ఇలా మీ చెల్లెళ్ళు అనుకొని మీరు పెళ్లి సంబంధాలకు వెళ్తారంటే ఎంత జుగుప్స కలిగించే వ్యాఖ్య ఇది. ఖచ్చితంగా అది తప్పు. సో తప్పు చేసినప్పుడు మీడియా సంస్థలు కూడా ఆలోచించాలి, 1-2 సార్లు. అది తప్పు అని రాధాకృష్ణ గారే అంగీకరించారు. ఎలా అంగీకరించారు? ఏబిఎన్లో వచ్చిన కథనాన్ని పక్క రోజు ఆంధ్రజ్యోతిలో కథనాన్ని ప్రచురించేటప్పుడు ఆ వ్యాఖ్యలు లేకుండా ప్రచురించారు. అంటే ఆ తప్పుని గ్రహించారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. తప్పుని గ్రహించారు తప్ప తప్పు చేశానని చెప్పి ఒప్పుకోవటానికి మాత్రం ఆయనకు మనసు రాలేదు. సో ఇది కొంత ఇబ్బందికరమైన పరిణామం ఇది. సో దీనికి ఈ రకంగా దాడి చేసినందుకు ఇటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, వీళ్ళందరూ కూడా నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ దాడిని ఖండిస్తూ ప్రకటన జారీ చేశారు. ఎస్, దాడిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలి. కానీ అదే సమయంలో మేము గుడ్డగాల్చి ముఖానేస్తాం, మీరు తుడుచుకొని మీ కర్మ మీరు ఏదైనా చేసుకోండి అన్నట్టుగా మీడియా సంస్థలు కూడా వ్యవహరించడం కరెక్ట్ కాదు. గతంలో చూసాం. సో మహా టీవీ మీద బీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. అంటే కేటీఆర్ గారి గురించి జుగుప్సాకరమైన టైటిల్స్ పెట్టి వాళ్ళు కథనాలు ప్రసారం చేస్తే దానికి హర్ట్ అయిన బీఆర్ఎస్ నాయకులు ఆ మీడియా సంస్థ కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రయత్నం కదా, ఆల్రెడీ దాడి చేశారు, కార్లను ధ్వంసం చేశారు, అద్దాలను ధ్వంసం చేశారు. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారులు ఉన్నప్పుడు కూడా పత్రికా కార్యాలయం మీద దాడి చేసిన పరిస్థితి మనం చూసాం. సో పత్రికా కార్యాలయాల మీద దాడి చేసే సంస్కృతి కరెక్ట్ కాదు. వైఎస్ఆర్సీపీ ఇది అభ్యంతరకరం అంటే అభ్యంతరకరం అని చెప్పి చెప్పండి, సమాజం ఉంది.
సో సమాజం చూస్తూ ఉంటుంది ఈ వ్యాఖ్యలు కరెక్టా కాదా, ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు, తప్పుని ఎత్తి చూపండి. కానీ దాడి చేస్తాం, కొట్టేస్తాం, చంపేస్తాం అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. మీడియా హక్కులను కాల్ రాయడం అయితే కరెక్ట్ కాదు. మీడియాకు ఆ హక్కులను దుర్వినియోగం చేయడం కూడా మీడియాకు సరైన పద్ధతి కాదు. సో ఉభయ కుశలో పరి అన్నట్టుగా ఒక ఇద్దరి వైపు నుంచి ఒక రకంగా తప్పులున్నాయి. ఎవరికి వారు దీన్ని సమసిపోయేలా చేయటం అనేది జరగవలసిన చర్య. ఏబిఎన్ ఒక మాట, ఎస్ తప్పు జరిగింది, పొరపాటుగా ఆ పదాలు పడ్డాయి, దానికి నేను వెనక్కి తీసుకుంటున్నానని చెబితే గనక చాలా హుందాగా ఉంటుంది. వైఎస్ఆర్సీపీకి కూడా ఇది అలవాటుగా మారద్దు. ప్రతిసారి ప్రతి కార్యాలయం మీద దాడి చేస్తాం మేమని చెప్తే ఇది కరెక్ట్ కాదు. గతంలో కూడా సాక్షి పత్రిక ఒక కథనాలు రాసింది. అంటే కొమ్మినేని ఒకసారి మాట్లాడుతూ వేశ్యల రాజధాని అమరావతి అన్నారు. దాంతో ఇమ్మీడియట్గా అక్కడ రాజధాని మహిళలందరూ కూడా సాక్షి ఆఫీస్ మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఈ దాడులు పరిష్కారం కాదనేది ప్రతి ఒక్కరూ గమనించాలి. దానికి నిరసన తెలియచేసే విధానం ఉంటుందనేది కూడా గమనించాలి. ఏదేమైనా ఈ అంశం ఇక్కడితో దానికి ఒక ఎండింగ్ అంటే ముగింపు పలికితే మంచిది. ఏబిఎన్ఏ ముందుకొచ్చి, రాధాకృష్ణ గారి ముందుకొచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉండకూడదు, వెనక్కి తీసుకుంటున్నానని చెబితే చాలా హుందాగా ఉంటుందనేది నా భావన.